ఐ డ్రీమ్ ఛానల్ వారికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ చేరుకున్న సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హీరోయిన్గా అలాగే కంటిన్యూ ఉంటే ఈ పోటీలో ఎందుకు అనవసరంగా అనుకుని మదర్ జోన్ ఒకటి ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఫుల్ ఒక 30-40 ఏళ్ళు దున్నేయచ్చు అనే ఒక ముందు చూపు మీకు ఎలా వచ్చింది? హీరోయిన్ అంటే నా దృష్టిలో అంటే మనం చూడని ఒక రంభ, ఊర్వశి, మేనక వాళ్ళే నా దృష్టిలో హీరోయిన్. హీరోయిన్లు వింటే బాధపడతారేమో. ఏమన్నా పడనివ్వండి, దానికి దీనికి సంబంధం లేదు. నేను బాగుండను అని నేను ఎందుకో నాకు అనిపించిందండి. మామూలుగా మన సినిమా రంగంలో ఆకర్షణ చాలా సహజం కదా. మీ ప్రారంభ కాలంలో అటువంటి ఆకర్షణలకు ఎప్పుడు లేవండి. ఉంటే ఇప్పుడు దాకా ఉంటానండి. ఎప్పుడో జెండా కాదండి. అసలు ఇంతకాలం అన్నపూర్ణం చూద్దరా మీరు? మామూలుగా ఇండస్ట్రీలో షూట్ జరిగేప్పుడు హీరోయిన్కి దక్కే మర్యాద వేరు, ఒక సౌకర్యవంతంగా ఒక రిజర్వేషన్ ఇస్తారు కదా, అది చూసి టెంప్ట్ అవ్వలేదా మీరు? అప్పుడే మర్యాద అంచనా వేయకూడదు. కొన్ని సౌకర్యాలు ప్రత్యేక సౌకర్యం కూడా ఏముందండి, మనం తినే అన్నం, మనం తినే మంచినీళ్ళు, మనం తాగే కాఫీ. ఇప్పుడు వస్తానే పిచ్చివాళ్ళు అవుతున్నారు అంటానండి నేను. మీరేమన్నా ఉదయం ఇంటర్వ్యూకి వచ్చే ముందు చలపతిరావు గారికి ఫోన్ చేశాను. కిషోర్, ఒక విషయం అడగవయ్యా అన్నపూర్ణని. ఇంతమంది భర్తలు వేశారు కదా, ఇష్టమైన భర్త ఎవరో అడుగు. భర్తలు ఇష్టం ఏముంటదండి, ఉంటాడు. స్క్రీన్ భర్తలంతా వేషమే. చెప్పేయండి ఆయనకి. ఈ హీరోకి తల్లిగా చేసి ఉండాల్సిందని ఎప్పుడన్నా అనిపించిందా ఎవరితో? 2-3 మిగిలిపోయారండి. ఎవరు మిగిలిపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ గారు వేయలేదా? ఇంకా వేయలేదు. తర్వాత చిరంజీవి గారు అబ్బాయి బామ్మైనా వేయాలి. వేస్తే వాళ్ళతో కూడా ఒక మీకు సంబంధించిన చాలా విలువైన భూమి ప్రభుత్వం ఏదో వాళ్ళ ప్రాజెక్టు కోసం తీసేసుకుంది. దానికోసం మీరు పోరాడి వదిలేశారంటారు, నిజమే? ఏమండి, మాగాణి భూమిలో పేదలు ఏం గుడిసెలు వేసుకుంటారు చెప్పండి? ఆ పక్కన ఉన్నది కూడా ఇచ్చేయమంటారు. ఎందుకు తలకాయ నొప్పి? ఎన్ని ఎకరాలు పోయి? ఎకరం 1.5 అలా ఇళ్ల స్థలాలకు వేసే దగ్గరలో ఉంది. నేను మీ అన్నపూర్ణనండి. యమున కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో తప్పకుండా చూడండి. కామెంట్లు ఏమన్నా ఉంటే ఆయనకే పెట్టండి, నాకు పెట్టండి.